అండి వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్రైడే కదండి. ఈరోజు మార్నింగ్ 9 to 12 వరకు అయితే నేను డైలీ రొటీన్గా చేసే పనుల గురించి అయితే వ్లాగ్ పెడుతున్నానండి. అందరూ కూడా నా వ్లాగ్ని చూసి తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మార్నింగ్ 9 వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయింది. మా వారికి టిఫిన్ అయితే చేసి ఇంకా పెడితే తను కూడా తినేసి ఈరోజు హాలిడే యాక్చువల్గా అయితే ఏదో ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళారు. తన కోసం టిఫిన్ అట్టు చేసి ఇచ్చానండి, మినపట్టు. ఇంకా తర్వాత పిల్లలు కూడా హాలిడేస్ కదండి, చాలా లేటుగా లేస్తున్నారు. ఇంకా 8-8:30కి అట్లా లేచి బ్రష్ చేసుకున్నారు. ఇంకా బాబు అయితే రాగి జావ కావాలి అని అడిగాడండి. ఈరోజైతే తన కోసం అయితే రాగి జావ చేస్తున్నాను. అలాగే పాలు కూడా వేడి చేస్తున్నానండి. ఇంకా జావాలో పెరుగు కానీ పాలు కానీ వేసి ఇస్తానండి. కొంచెం సాల్ట్ వేసి ఇస్తే ఇద్దరు తింటారు పిల్లలు. కానీ పెరుగు అయితే ఎక్కువగా ఇష్టపడరనమాట. అందుకని పాలైతే కాగబెడుతున్నానండి. ఇంకా బాబుకైతే పాలు కాగబెట్టి జావా కాసి ఇచ్చాను. ఇంకా పాప ఏమో అదే మినపట్టు కావాలని తనే వేసుకొని తను తింటుందన్నమాట. ఇంకా జావా చేయడం అయితే అయిపోయింది. ఇంకా కౌంటర్ టాప్ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా బాబుకి పాలు పోసి లైట్గా సాల్ట్ వేసి బెల్లం వేస్తా అంటే వద్దన్నాడండి. అంటే ఎక్కువ బెల్లం వేసుకొని తాగరు, ఉప్పు అయితే కొంచెం ఇష్టంగా తాగుతారని ఇంకా ఉప్పు వేసి ఇంకా తనకి కలిపిచ్చానండి. కలిపించాక ఇంకా తను కూడా తాగుతున్నాడు. బాగుందమ్మా అంటే బాగుంది అనుకుంటా తాగాడనమాట. ఇంకా కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం కదండి. ఇంకా అన్నీ అయితే సర్దలేదు, కొంచెం కొంచెం సర్దుతున్నాము. హాల్లో అయితే కిచెన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. కానీ కొంచెం కొంచెం వస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళు టిఫిన్స్ చేసేసాక ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. అవి అయితే అయ్యాయి. ఇంకా అయినాయని బయటికి వచ్చి మొత్తం అన్నీ ఆరేసానండి. త్రీ డేస్ నుంచి ఇంకా అన్ని బట్టలన్నీ ఉతికేసి ఆరేయడం ఇదే సరిపోయిందండి. అందరి బట్టలన్నీ ఉతికేసాము. ఎందుకంటే షిఫ్టింగ్ అప్పుడు కొంచెం దుబ్బ పడిందండి. అన్ని మూటలు కట్టేసి తీసుకొచ్చారు కదా, అవి ఉతకడం కోసం 2 days పట్టింది. ఇంకా కిచెన్లో అన్నీ కూడా ఒకసారి అయితే డీప్ క్లీన్ అనమాట, మొత్తం కడిగేసుకొని మళ్ళీ ఫిల్ చేసుకొని నీట్గా సర్దేసుకున్నాను. 3 days నుంచి అదే వర్క్ జరుగుతుంది. ఇంకా కర్టెన్స్ అవి ఉంటే అవి కూడా సర్ఫ్లో నానబెట్టేశాను. ఇంకా బెడ్రూమ్లో అయితే అన్నీ సర్దలేదండి. ఇంకా బీరువా ఐటమ్స్ అలానే ఉన్నాయి. కొన్ని కొన్ని చిన్నవి ఉతుకుతున్నప్పుడు కొన్ని అవి ఉన్నాయి. ఇంకా డైలీ వేర్ డ్రెస్సెస్, శారీస్ అయితే సర్దుకున్నాను. నార్మల్గా సర్దానండి, మళ్ళీ ఒకసారి సర్దాలి. పిల్లలు కూడా వాళ్ళే పెట్టేసుకున్నారు. బాబు పాప ఇద్దరు వాళ్ళకు వచ్చినట్లుగా వాళ్ళైతే పెట్టేసుకున్నారండి. ఇంకా బీరువా ఒకటి సర్దేది ఉంది, అది ఈరోజు సర్దానండి. ఇంకా అన్ని పేపర్స్ వేసేసి ఒకసారి చేసి పేపర్లు వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది కదా. అన్నీ కొత్త శారీస్, పట్టు శారీస్ అవి ఉంటాయని ఇంకా పేపర్స్ వేసి అయితే బీరువా కూడా సర్దేశానండి. ఇంకేమైనా ఉతికినవి ఉంటే అవి కూడా పెట్టేస్తే బీరువా పని కూడా కంప్లీట్ అవుతుంది.
తర్వాత ఇక మా వారు కూడా తన బట్టలు తానే సర్దేసుకున్నారండి. ఈరోజు హాలిడే అని చెప్పాను కదా, బయటికి వెళ్ళి వచ్చారు. ఇంకా తన బట్టలు కొత్తవి ఒకవైపు, పాతవి డైలీ వేసుకునేవి ఒకవైపు అలా సర్దుకుంటున్నారు. తర్వాత ఇంకా హాలిడే అని బయటికి వెళ్ళి వచ్చేటప్పుడే కొంచెం 1/2 kg అలా మటన్ తీసుకొచ్చారండి. ఇంకా మటన్ అయితే ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా కుక్కర్లోనే పెట్టేసి ముందుగానే అన్నీ కలిపేసి పెట్టాను కదా, ఇంకా తాలింపు వేసేసుకొని ఇంకా కావాల్సినంత కారము ఉప్పు కూడా టేస్ట్ చూసేసుకొని ముందుగానే సూప్ కోసం కొన్ని వాటర్ కలిపేసుకొని మనం కుక్కర్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే కర్రీ అయితే చాలా బాగా ఉడికిపోతుంది. ఆ మసాలాలన్నీ కూడా చాలా బాగా పడతాయి అన్నమాట ముక్కలకి. కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మరి. ఇది అండి మధ్యాహ్నం వరకు నా రొటీన్ అన్నమాట. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డైలీ వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆల్రెడీ మార్నింగ్ మినీ వ్లాగ్ కూడా పెట్టేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి లైక్ చేయండి. కర్రీ అయిపోయిందండి. ఇంకా పచ్చిపులుసు అయితే నైట్ చేసాము, ఎవరు తినలేదని ఫ్రిడ్జ్లో పెట్టేసా, దాన్నే వేడి చేశాను. ఇంకా మటన్లోకి బాగుంటుంది కదా అని రైస్ ఇంకా పెరుగు అండి. ఇది మా లంచ్. మీరు కూడా లంచ్ చేశారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.